హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం. ఖజానా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 లోపల లిస్ట్ రెడీ. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలనాత్మక ఆదేశాలైతే జారీ అయ్యాయి. ఖజానా శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 15 లోపల ఉ ఉద్యోగుల ఆదాయ పన్ను, ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ వివరాలను సిస్టమ్‌లో నమోదు చేయాలని ఖజానా శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. ఖజానా శాఖ కీలక నిర్ణయము. ఖజానా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపు వివరాలను, డిడక్షన్‌లకు సంబంధించిన అప్డేట్‌లను ఈ నెల 15 లోపల సిస్టమ్‌లో నమోదు చేయాలని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఖజానా శాఖ ముఖ్య అధికారి రామచంద్ర డీడీఓలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాల అమలుకు డెడ్‌లైను. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను వివరాలు ఈ నెల 15 లోపల ఖజానా శాఖ సిస్టమ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డీడీఓలకు అందించిన సర్క్యులర్‌లో పేర్కొనబడింది. ప్రధాన మార్గదర్శకాలు: జీతం వివరాల నమోదు. ఉద్యోగుల జీతం, డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర వేతన మినహాయింపులను సిస్టమ్‌లో నమోదు చేయాలి. పన్ను మినహాయింపు వివరాలు. ఉద్యోగులకు వర్తించే ఆదాయ పన్ను వివరాలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ మరియు ఇతర మినహాయింపులు సమర్పించాల్సి ఉంటుంది. డెడ్‌లైన్ ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు: ఈ ఫిబ్రవరి 15 లోపల డేటాను సబ్మిట్ చేయమని ఉద్యోగుల వివరాలను ఖజానా శాఖకు రిపోర్ట్ చేయాలని డీడీఓలకైతే సూచనలు అందాయన్నమాట. ఆన్‌లైన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది డీడీఓలు. ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను వివరాలను ఈ విధంగా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఇది సిస్టమ్‌లో ఖచ్చితంగా నమోదు కావాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులకు ఆర్థిక ప్రభావం. ప్రస్తుతం నెలవారీ ఆదాయ పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ మార్చి నెలలో తుది మినహాయింపులు లెక్కించి అవసరమైన అదనపు చెల్లింపులు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పన్ను చెల్లింపులపై స్పష్టత అయితే లభిస్తుంది. అవగాహన లోపం. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను వివరాలను సమయానికి అందించకపోవటం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో డీటీఓల ద్వారా ప్రాసెస్ చేయడం అనేది కష్టమవుతోంది. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభావం చూపేలాగా ఉన్నాయి. ఖజానా శాఖ నిర్ణయించిన విధంగా ప్రతి ఉద్యోగి తమ ఆదాయపు పన్ను వివరాలను ఈ నెల 15 లోపల నమోదు చేసుకోవాలి. అలాగే దీనిపై మరింత అవగాహనకు కల్పించేందుకు డీడీఓలు ఉద్యోగులను ముందుగా హెచ్చరించాలి. ఈ మార్గదర్శకాల అమలు ద్వారా ఉద్యోగుల ఆదాయపు పన్ను ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్య గమనిక ఏంటంటే, ఆదాయ పన్ను వివరాల అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖలోని డీడీఓలను సంప్రదించవలసి ఉంటుంది.